గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది ఆదిమూల సురేష్ గారు. ఆదిమూల సురేష్ గారు 2009, 2019లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేశారు. 2014లో పంతనాలపాలెం నుంచి పోటీ చేశారు. ఆయన 3 సార్లు నగ్గారు. అలాగే 2024లో డోలా వీరాంజనేయ స్వామి మీద ఓడిపోయారు కొండేపు నుండి. ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు. తర్వాత ఇప్పుడు ఎర్రగొండపాలెం టికెట్ వైసీపీ టికెట్ అడిగారు, కానీ అది జరగదు అని చెప్పారు. ఎందుకంటే అక్కడ చంద్రశేఖర్ గారు ఆల్రెడీ ఉన్నారు వైసీపీ తరఫున ఎమ్మెల్యే కింద. అందుకు కుదరదంటే ఆయన టీడీపీ పెద్దలతో సంప్రదింపులు చేసి టీడీపీకి వెళ్దామని చూశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒప్పుకోలేదు. దానికి కారణమైన వ్యక్తి పొంగూరు నారాయణ గారు. ఆయన మధ్యవర్తిగా ఉండి అదంతా నడిపించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. అలా అక్కడ తీసుకెళ్ళి అవసరం వచ్చింది నారాయణ గారికి. అంటే 2019-24 వరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆదిమూల సురేష్ గారు కొన్ని పనులు చేశారు. దాని మీద నారాయణ గారికి అభిమానం. ఇంకోటి ఏంటంటే నారాయణ గారు మర్చిపోయినట్టున్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్లే కార్డులు పెట్టి నిరసన తెలియజేయడంలో ఈయన తొక్క ఇచ్చి మరి నిరసన తెలియజేశారు. అలాగే రాళ్ళు కూడా విసిరేదాకా అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తల మీద విపరీతమైన కేసులు పెట్టారు. అవన్నీ నారాయణ గారు అక్కర్లేదు. ఎందుకంటే ఆయన కార్పొరేట్ బిజినెస్, కార్పొరేట్ వ్యవహారాలు ఉంటారు కాబట్టి కింద కేడర్ ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే నాయకులు అందరూ ఒకటే. ఇదే నేను చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యకర్తలైనా, వైసీపీ కార్యకర్తలైనా, జనసేన కార్యకర్తలైనా అందరూ ఒకటే. నాయకులు మాత్రం ఒకటే, కార్యకర్తలు ఒకటి కావాలి. ఇది కాన్సెప్ట్ ప్రతి రాజకీయ నాయకుడికి. ఎందుకంటే అప్పుడు రాళ్ళు ఇసిరారు. అలాగే ఎర్రగొండపాలెంలో టీడీపీ క్యాండిడేట్ల మీద, ఎంపీటీసీ, జడ్పీటీసీ క్యాండిడేట్ల మీద అక్రమంగా కేసులు పెట్టారు. అలాగే టీడీపీ కార్యకర్తలు, గ్రామస్థాయి నాయకుల మీద కూడా విపరీతంగా కేసులు పెట్టారు. ఇవన్నీ తట్టుకుని 2024 కూడా తక్కువ మెజార్టీతో నగ్గారు వైసీపీ. టీడీపీ అక్కడ ఎలక్షన్ బాబు గారు కొన్ని శతాబ్దాల బట్టి నుండి టీడీపీలో ఉంటున్నారు. ఆయన టికెట్ ఇచ్చారు, కానీ ఆయన గెలవలేకపోయారు. ఎందుకంటే అక్కడ రెడ్డి కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది ఎర్రగొండపాలెం. అందులో ఎక్కువగా ఊరికి పెద్దలు వాళ్ళే కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వింటారు కాబట్టి 100% వాళ్ళు నగ్గడానికి దోహదపడ్డ వైసీపీ. అది కూడా 5,000 ఓట్లు. అలాగే అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు కూడా ఎలక్షన్ బాబు శతాబ్దాల తరబడి అక్కడ ఉండి టీడీపీని గెంటుకుంటూ వచ్చారు. కానీ ఆయనకి ఎప్పుడు టికెట్ ఇవ్వలేదు. 2024 ఇచ్చారు, కానీ ఓడిపోయారు. ఓడిపోయి తర్వాత టీడీపీ ఇన్ఛార్జ్ కింద ఆయన ఉన్నారు. ఇప్పుడు సురేష్ బాబు గారు చెప్పిన ఏంటంటే నాకు టీడీపీ ఇన్ఛార్జ్ ఇవ్వండి, అక్కడ నేను పోటీ చేస్తాను. కానీ చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవచ్చు, నారాయణ గారు మర్చిపోవచ్చు, అలాగే లోకేష్ గారు మర్చిపోవచ్చు, అలాగే పల్లా శ్రీనివాసరావు గారు మర్చిపోవచ్చు. కానీ అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు ఎట్టి పరిధిలో మర్చిపోరు. ఎందుకంటే ఎట్టి పరిధిలో నాయకులు అందరూ ఒకటే.